సంతమాగులూరు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఈ రోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ బాధ్యతలు తీసుకొని దాదాపు 6 నెలల కాలం పూర్తయింది. అంటే హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటి వరకు దాదాపు తెలియని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి తెలుసుకున్నాను. ఎవరెవరు పార్టీకి కష్టపడుతున్నారు, ఎవరెవరు పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు, ఎవరు ఫోటోలకి ముందొచ్చి నుంచుంటున్నారు, ఎవరు వెనక నుండి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపించేటప్పుడు రెండు విషయాలు చెప్పారు. 23 మంది నాకు వెన్నుపోటు పొడిచారు, 22 మందిని టేక్ కేర్ చేశాను, బట్ ఒక్కటే మిగిలిపోయింది. దాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సాధించాలి అనేది ఒక విషయం. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా కష్టమైనది, గుంటనక్కలు ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని సరిచేసి ముందుకు వెళ్ళాలి అనేది ఇంకొక హామీ లేదా ఆర్డర్ అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇక్కడ పనిచేయండి. అశోక్ అనే వ్యక్తి వస్తుంటాడు పోతుంటాడు, దాని గురించి మీరు ఏం పట్టించుకోవద్దు. ఈ పార్టీకి ఇద్దరు, ఒకటి కార్యకర్త, 2 జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా పాటించడమే కార్యకర్తలుగా నా లక్ష్యం. ప్రతి ఒక్కళ్ళం కూడా 2029లో అద్దంకి నియోజకవర్గాన్ని గెలవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలి. సరే, వాతావరణం అనుకూలించ